ఉపాయం లేని వాడికి ఊరు వెనకాల ఇల్లు అన్నట్టు గ్యాస్ లేకపోతే ఏంది, మన దగ్గర ఉపాయం ఉంది కదా. ఇప్పుడు ఏది ట్రెండింగ్ లో ఉందో మనం అదే ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు అసలే గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. అందుకే మనం ఏమన్నా తక్కువనా అని ట్రెండ్ ని ఫాలో అవుతున్నాం. అందుకే ట్రెండ్ ని సెట్ చేసే అంత టాలెంట్ నా దగ్గర లేదులే అని ట్రెండ్ ని ఫాలో అవుతూ పోవడమే. ఇప్పుడు మన కొత్త స్టవ్ ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. 4 కోవతులు తెచ్చుకోవడం, 2 ఇటుక పెట్టెలు తెచ్చుకోవడం, అటు ఇటు పెట్టడం, మధ్యలో కోవతులు పెట్టడం. ఇది ఒక పెద్ద అరాచకం లాగా అనిపిస్తుంది నాకు. అందరూ మామూలు టీ పెడుతున్నారని నేను స్పెషల్ గా అల్లం టీ పెడుతున్నా. ఇది మామూలు టీ కాదు, అల్లం టీ. ఇంకా టీ పెట్టడం స్టార్ట్ చేసిన, పాలు పోసిన, డికాషన్ వేసిన, చక్కెర వేసిన, అల్లం వేసిన, ఇంకా అవి మరగడానికి ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు. అందుకే వెయిట్ చేస్తున్నా. అదిగదిగదిగో మన టీ రెడీ అయిపోయినాయి, మరిగిపోయినాయి. టీ మాత్రం సూపర్ స్మెల్ వస్తుంది అబ్బా. ఈ టీ పెడుతుంటే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది, చిరంజీవి గారి సాంగ్. ఏం సాంగ్ తెలుసా? ఏ చాయ్ చమక్కరా తాగరా అబ్బాయి. సూపర్ సాంగ్ కదా. మీరు మళ్ళీ కామెంట్ పెట్టవాకండి ఆ డబ్బాలో రాలే చూపినట్టుంది, అది గొంతా ఏమన్నానా అని. నేనైతే ఊరికెట్ట బాడా, నా గొంతు బాగోదని నాకు కూడా తెలుసులేండి. దానికి టీ రెడీ అయిపోయినాయి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా సూపర్.